నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ రోజు వీడియోలో యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, ప్రస్తుతం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది దాదాపుగా 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తారనమాట. అది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మించడం జరుగుతుంది. మొదటగా మనకు ఫేజ్ 1లో ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. తర్వాత ఫేజ్ 2లో క్వాంటమ్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రీసెంట్‌గానే ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి ఏదైతే టవర్స్ ఉంటదో వాటికైతే దాదాపుగా 1200 కోట్లతో ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఫేజ్ 1కి సంబంధించిన ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. ఇది మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడంతా చూడండి ఒక లెవెల్ వరకు బ్యాక్ సైడ్ అంతా కూడా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. డే బై డే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే చేంజ్ అవుతూ వస్తుందనమాట. ఇది వరకంతా ఇటు సైడ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసేటి షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక సైడ్ అంతా కూడా కాంక్రీట్‌తో ఒక లెవెల్ వరకు నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. చూడొచ్చు ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక గోడలాగా నిర్మించుకొని చుట్టూ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకొని, తర్వాత షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించి ఏందంటే వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది. మొదట 7 మంత్స్‌లో బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ మంత్స్‌లో ఇంటర్నల్ వర్క్స్ ఏవైతే ఇంటర్నల్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్‌తో అయితే వర్క్ చేసుకోవడం జరుగుతుంది. వర్క్స్ కూడా అదే విధంగా జరుగుతుందండి. ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్‌కి సంబంధించి చాలా తొందరగానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. రాఫ్ట్ ఫౌండేషన్ అయిన దగ్గరంతా కూడా మట్టినైతే బాగా చదునైతే చేసుకోవడం జరిగిందండి. కొంతవరకు మట్టినంతా కూడా తీసుకొనొచ్చి అన్‌లోడ్ చేసుకొని, ఆ లెవెల్ వరకు రాఫ్ట్ ఫౌండేషన్ వరకు మట్టినంతా కూడా చదును చేసుకొని, ఇప్పుడు అక్కడి నుండి ఫ్లోర్ లేపుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు కొంతవరకు కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉద్దండరాయనపాలెం దగ్గరైతే ఉంటుందనమాట. ఈ3 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గనుక సక్సెస్ అయితే మాత్రం అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలా ఉంటుందో మన అమరావతికి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రాజెక్ట్‌ని అయితే చేపట్టడం అయితే జరిగిందండి. సో, చూడొచ్చు ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క G+1 ఫ్లోర్ విధానంతో ఉంటుందో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే చూస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో బ్యాక్ సైడ్ ఒక సైడ్ అంతా కూడా కోర్ వాల్ నిర్మాణం కొంతవరకైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు చూడండి ఎలా ఉందో రౌండ్ షేప్‌లో ఉంది చూడండి. అంతా కూడా 100% రాక్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. చాలా త్వరగానే కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు డే బై డే వర్క్ చేంజ్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేస్తున్నారు. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. డిజైన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది. మొత్తం 2 ఫేజ్‌లుగా అయితే డెవలప్‌మెంట్ చేస్తారు. మొదటి ఫేజ్‌లో వచ్చేసి ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్సు, తర్వాత టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతాయి. సో, చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి. ప్రస్తుతం ఇక్కడ వరకు అయితే వర్క్స్ అనేటివి. సో, ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ఎలా ఉందో ఏంటనేది కూడా. మొత్తం 2 ఎకరాల్లో అయితే ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, యాక్చువల్‌గా 50 ఎకరాల్లో తర్వాత ఫేజ్ 2లో ఆ యొక్క క్వాంటమ్ టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క సై ప్లేస్ అంతా కూడా ఇదివరకు ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక అడవిలాగా ఉండే పిచ్చి పిచ్చి చెట్లతో ఇప్పుడంతా చూడండి ఏ లెవెల్‌కి అయితే కంప్లీట్ చేసుకున్నారో. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్తే ఆ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే ఉంటుంది. దీని ఫ్రంట్ సైడే మనకు ఎల్‌పీఎస్ లేఅవుట్ జోన్ 7కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా రోడ్లయితే వేసుకుంటూ వస్తున్నారు. సో, ఇది మనకు ఎన్10 రోడ్ అనమాట. అక్కడ ట్రాక్టర్ ఎళ్తుంది చూడండి. అది ఎన్10 రోడ్ అండి. అది ఊరనేది ఉద్దండరాయనిపాలెం. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఎన్10 రోడ్ అవతల వైపు మనకు బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయి.
ప్రస్తుతం మీరు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఇదేనండి ఏక్యూసీసీ బిల్డింగ్, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ అనమాట. దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడు చూశారు మీరు. దాదాపుగా 2 ఎకరాల్లో ఈ యొక్క బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. మీరు డిజైన్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో కంప్లీట్ అయితే మనకు డిజైన్లో ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఈ యొక్క బిల్డింగ్ అనేది ఉండబోతుంది.